Namaste friends, welcome to Disha Trainings. ఎలా ఉన్నారండి, బాగున్నారా? I'm so happy. ఫ్రెండ్స్, ఈరోజు మన డాక్యుమెంట్ కంట్రోలర్ కోర్సులో భాగంగా డాక్యుమెంట్ కంట్రోలర్ డ్యూటీస్లో భాగంగా ఈరోజు 6th డ్యూటీ. అంటే తను చేసే పనుల్లో ఈ పని కూడా చాలా ముఖ్యమైన పని. ఆ పని ఏంటో మీరు ఇప్పుడు నేర్చుకోబోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, చలో. డాక్యుమెంట్ డిస్ట్రిబ్యూషన్. ఈ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? మేనేజ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు అప్రాప్రియేట్ పర్సనల్ అండ్ డిపార్ట్మెంట్స్. అంటే మన దగ్గరికి ఒక డాక్యుమెంట్ వచ్చిందంటే ఆ డాక్యుమెంట్ను ఏ ఏ వ్యక్తులకు ఇవ్వాలి, ఏ ఏ డిపార్ట్మెంట్లకు ఇవ్వాలో ఆ డిపార్ట్మెంట్లకు మాత్రమే అందేటట్టు చూసే బాధ్యత డాక్యుమెంట్ కంట్రోలర్ది. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు అకౌంటెంట్కు దగ్గరికి ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ వెళ్తే ప్రయోజనం లేదు. అకౌంటెంట్ దగ్గరికి డబ్బులకు సంబంధించిన, పేమెంట్స్కు సంబంధించిన, వర్క్ ఆర్డర్కి సంబంధించిన, ఇన్వాయిసెస్ సంబంధించిన, పర్చేజింగ్కు సంబంధించిన విషయాలు, డబ్బుకు సంబంధించినవి మాత్రమే అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళాలి. ఇంజనీరింగ్కి సంబంధించినవి కన్సర్న్డ్ ఇంజనీరు, కన్సర్న్డ్ సివిల్ కానీ మెకానికల్ కానీ మనకు ఎవరికి అది ఫార్వర్డ్ చేయాలో వాళ్ళకు మాత్రమే ఫార్వర్డ్ చేయాల్సిన బాధ్యత మన డాక్యుమెంట్ కంట్రోలర్ మీద ఉంటుంది. చూడండి, మేనేజ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు అప్రాప్రియేట్ పర్సనల్ అను. అప్రాప్రియేట్ కరెక్ట్. ఎవరికి ఇవ్వాలో వారికే ఇవ్వాలి, ఎవరికి అవసరమో వారికే ఉండాలి, వారి దగ్గరే ఉండాలి. డాక్యుమెంట్ ఉన్నది కదా అని చెప్పి 100 కాపీలు తీసి ఎవడి పడితే వాడికి ఇచ్చామంటే బాగుండదు కదా. అది ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, ఏ వ్యక్తికి వెళ్ళాలి, క్లియర్గా మనకు తెలుస్తుంది. దాన్ని బట్టే మనం డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఆ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ బెటర్ టు హ్యావ్ ఏ సిగ్నేచర్ రిసీవ్డ్ అని చెప్పి సంతకం చేయించుకోవాలి. రేపు పొద్దున ఎవడైనా వచ్చి నాకెవరు ఏ డాక్యుమెంట్ ఇవ్వలేదు, ఐ డిడ్ంట్ గాట్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్ అప్డేట్ అన్నాడు అనుకోండి, దీనికి సంబంధించిన నాకు ఏ డాక్యుమెంట్ రాలేదు, నాకు ఇది కొత్తగా అండి, నేను ఇప్పుడే వింటున్నాను అని అంటే మీ దగ్గర ఒక ఆధారం ఉండాలి కదా. మీ వీపు మీరు కాపాడుకోవాలి కదా, మీ బ్యాక్ మీరు కాపాడుకోవాలి కదా, మీ ఉద్యోగాన్ని మీరు భద్రంగా చేయాలి కదా, బాధ్యతగా చేయాలి కదా. సో అందుకోసం ఏం చేస్తామంటే రిసీవ్డ్ అని సైన్ చేయించుకుంటాం. ఓకే, ఒక డాక్యుమెంట్ ఇచ్చావు, రిసీవ్డ్ అని సైన్ చేయండి సార్, చేస్తారు, తీసుకున్నాడు గనక. సో ఫ్రెండ్స్, ఇలా డాక్యుమెంట్ డిస్ట్రిబ్యూషన్ డాక్యుమెంట్ కంట్రోలర్ డ్యూటీస్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డ్యూటీ. అంటే డాక్యుమెంట్స్ను భద్రపరచడమే కాదు, ఇవ్వాల్సి ఉంటుంది కూడా. ఎప్పుడు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఇవన్నీ డాక్యుమెంట్ కంట్రోలర్ డ్యూటీస్. ఓకే ఫ్రెండ్స్, రోజు అదే చెప్పడానికి నాకు మంచిగా అనిపించట్లేదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఉగాది 9 తారీఖు లోపు, ఏప్రిల్ 9 లోపు జాయిన్ అయితే 35% ఆన్ డాక్యుమెంట్ కంట్రోలర్ కోర్స్ మీద మీరు పొందొచ్చు. 30% డిస్కౌంట్ మీరు ఈ డాక్యుమెంట్ కంట్రోలర్ కోర్స్ పైన డిస్కౌంట్ పొందొచ్చు. సో ఇక్కడే కొరుట్లలో ఉండాలనుకుంటే వాళ్ళ కోసం అకామిడేషన్ కూడా అరేంజ్ చేసినాం. సిలిండరు ఇంకా మాదే ఇస్తాం, మీరు వంట కూడా చేసుకోవచ్చు అక్కడ.
మీరు మంచిగా ఉండి నేర్చుకోవాలనుకుంటే మాత్రం కోరుట్లకు రండి. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే తెలుసు కదా, సత్యదిశ ట్రైనింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్. అయితే మన ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు కోరుట్లలో దిశ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అనే ఉన్నది పేరు. సో దానే అంటే దిశ కంప్యూటర్స్ అంటేనే ఎక్కువ తెలుస్తుంది. సత్యదిశ అన్నది ఓన్లీ మనం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిజిస్ట్రేషన్లో మాత్రమే ఈ పేరు కనిపిస్తుంటుంది మనకి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది అండి మన వాట్సాప్ నెంబర్ పైనది 8888. ఇక ఫోన్ చేయాలనుకుంటే 8688796765. ఇది టెలిఫోన్, ఇది ఫోన్ చేయొచ్చు. ఇది మాత్రం వాట్సాప్ కోసమే. ఎందుకంటే చాలా చాలా అంటే చాలా మెసేజ్లు వస్తాయి, వాటికి రిప్లై ఇవ్వాలి. మళ్ళీ వాళ్ళ అవసరాన్ని బట్టి, వాళ్ళ అర్జెన్సీని బట్టి వాళ్ళకి మళ్ళీ మనం కాల్ చేయాల్సి ఉంటుంది. సో నేను అంతా ఎట్లా అంటే సింగిల్ హ్యాండ్ గణేష్ అన్నట్టు ఉంటుంది నా పని. ఇక్కడ స్టాఫ్ ఉన్నా కానీ వాళ్ళ డ్యూటీస్లో వాళ్ళు బిజీగా ఉంటారు. అండ్ ఇప్పుడు మీలాంటి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కూడా వాళ్ళు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంటారు కనుక ఐ జస్ట్ మై సెల్ఫ్ హ్యాండిల్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే ఫ్రెండ్స్, ఎనీవే గుడ్ లక్. ఈరోజు ఏం నేర్చుకున్నాం? డాక్యుమెంట్ డిస్ట్రిబ్యూషన్, అప్రాప్రియేట్ పర్సన్ అండ్ డిపార్ట్మెంట్స్. ఓకేనా? గుడ్ లక్.